నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం వద్ద గల రుస్తు మైన్స్లో అక్రమ మైనింగ్, పేలుడు పదార్థాలు కలిగి ఉండటం, గిరిజనులను బెదిరించారన్న కాకానిపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది. కేసులో A4 ముద్దాయిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీ తీసుకుని విచారణ చేపట్టారు. విచారణ అధికారిగా ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోలీస్ స్టేషన్లో విచారించారు. నేడు పోలీస్ కస్టడీ ముగియడంతో కాకానిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా కాకాని తరపున వాదిస్తున్న లాయర్ రోజారెడ్డి మాట్లాడుతూ 3 రోజుల పాటు పోలీస్ కస్టడీ ముగియడంతో కాకానిని వైద్య పరీక్షలు ముగించి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారన్నారు. న్యాయమూర్తి కాకానిని పోలీస్ కస్టడీలో ఏమైనా ఇబ్బంది పెట్టారని అడిగినట్లు తెలిపారు. అటువంటిది ఏమీ లేదని కాకాని చెప్పడంతో జిల్లా కేంద్రానికి తరలించినట్లు ఆమె పేర్కొన్నారు. పోలీసులు పొందుపరిచిన ఆరోపణలకు అనుగుణంగానే తాము న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. కాకానికి రేపు బెయిల్ పిటిషన్ విచారణకు రానుందున అక్కడ తమ వాదనలు వినిపిస్తామని లాయర్ రోజారెడ్డి తెలిపారు. సార్